బ్రేకింగ్ న్యూస్ లిక్కర్ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న జయచంద్రారెడ్డి ఎక్కడ అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే ఇంకా ఆఫ్రికాలోనే జయచంద్రారెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. పలువురు ఎక్సైజ్ అధికారులు ఆయనకు సహకరిస్తున్నట్లుగా ప్రచారం జోరుగా సాగుతోంది. ఇంతవరకు లుకౌట్ నోటీసులు కూడా జారీ చేయకపోవడమే ఇందుకు కారణమన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఎక్సైజ్ అధికారులను జయచంద్రారెడ్డి టీం మేనేజ్ చేయడం వల్లే ఇలా జరుగుతుందన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పటికే జయచంద్రారెడ్డి సన్నిహితుడు సురేంద్ర నాయుడిని కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు. ఇప్పటికే ఈ మొత్తం వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం సిట్టు వేయడంతో 1-2 రోజుల్లో కేసును తమ ఆధీనంలోకి తీసుకోనున్నారు సిట్ సభ్యులు. ఆ తర్వాత జయచంద్రారెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు జయచంద్రారెడ్డిని పలువురు టీడీపీ, వైసీపీ నేతలు కాపాడుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. లిక్కర్ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న జయచంద్రారెడ్డి ఎక్కడ అన్న ప్రశ్నలు తలెత్తుతూ ఉన్నాయి. అయితే ఇంకా అతను ఆఫ్రికాలోనే ఉన్నట్లుగా తెలుస్తోంది. పలువురు ఎక్సైజ్ అధికారులు ఆయనకు సహకరిస్తున్నట్లుగా ప్రచారం జోరుగా సాగుతోంది. ఇంతవరకు లుకౌట్ నోటీసులు జారీ చేయకపోవడమే దీనికి కారణమన్న వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఇటు ఎక్సైజ్ అధికారులను జయచంద్రారెడ్డి టీం మేనేజ్ చేయడం వల్లే ఇలా జరుగుతోందన్న విమర్శలు వస్తున్నాయి. దీనిపై కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, మనం చూస్తున్నాం ఇటు ఏదైతే ఏపీలో లిక్కర్ కేసు ఉందో దానికి ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న జయచంద్రారెడ్డి ఆచూకీ సంబంధించి కూడా ఇంకా ఎలాంటి అప్డేట్ రాలేదు. మరొక వైపు చూస్తే అతనికి ఇప్పటి వరకు లుకౌట్ నోటీసులు కూడా జారీ చేయలేదు. సో ఓవరాల్ గా అసలు దీనికి సంబంధించి ఏం జరుగుతుంది అనుకోవచ్చు? అప్డేట్స్ అండి శివ. ప్రసన్న మొత్తం మీద చూసుకుంటే మద్యం కేసులో కీలకమైన వ్యవహారంగా ఉన్న పాత్రధారి సూత్రధారిగా ఉన్న జయచంద్రారెడ్డి, ఆయన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ప్రధానమైన అనుచరుడు. ఎన్నికలకి కేవలం 3 నుంచి 4 నెలల సమయం ముందు మాత్రమే తెలుగుదేశం పార్టీలో చేరటం, వెనువెంటనే తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎక్సైజ్ శాఖ అధికారులకు సంబంధించి ఉమ్మడి కడప, ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించిన ఎక్సైజ్ శాఖ అధికారులు జయచంద్రారెడ్డి విషయంలో చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఆయనకు సంబంధించిన కీలకమైన సమాచారాన్ని కూడా వారికి చేరవేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే జయచంద్రారెడ్డి విషయంలో దాదాపుగా 20 రోజులు గడుస్తున్నా ఆయనకు సంబంధించిన ఆచూకీ కానీ, కనీసం ఆయన సౌత్ ఆఫ్రికాలో ఉన్నారని చెప్పి తెలిసినా కానీ లుకౌట్ నోటీసులు జారీ చేయలేదు. లుకౌట్ నోటీసులు ఎప్పుడు జారీ చేస్తారని మీడియా అడిగిన దానికి మాత్రం రేపు మాపు అంటూ కాలయాపన చేస్తున్నారు. ఎక్కడా కూడా అతను ఇండియాకు తీసుకొచ్చే అంశంలో కానీ, లేదా అతన్ని విచారించే ఉద్దేశం కానీ ఏమాత్రం కూడా ఎక్సైజ్ శాఖ అధికారులకి లేనట్టు తెలుస్తా ఉంది. ముఖ్యంగా జిల్లా స్థాయి డిప్యూటీ కమిషనర్ స్థాయి అధికారులు కొంతమంది జయచంద్రారెడ్డికి సన్నిహితంగా ఉండటం, వారి కనుసన్నల్లోనే ఈ వ్యవహారం కూడా జరిగినట్లు అధికారులు అయితే గుర్తించిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇటువంటి వ్యవహారాలు కొనసాగుతున్నాయి కాబట్టి ఆయనకు లుకౌట్ నోటీసులు కూడా జారీ చేయడానికి అధికారులు మీమాంసలు ఎక్కిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం కేసుని సిట్టుకి బదలాయించింది. కాబట్టి రానున్న 1-2 రోజుల్లోనే సిట్టు ఇటు ములకల చెరువు కేసుని, అటు ఇబ్రహీంపట్నం కేసుని రెండింటిని కూడా సిట్టు స్వాధీనం చేసుకున్న తర్వాత సిట్టు దర్యాప్తును ముమ్మరం చేస్తుంది. ఎందుకంటే సిట్లో చాలా కీలకమైన అధికారులు ఉన్న పరిస్థితి ఉంది. అలాగే సిఐడికి కావచ్చు, లేకపోతే మిగిలిన ఏసీబీ లాంటి స్థాయిల్లో పనిచేసిన అధికారులు అక్కడ సిట్లో కీలకమైన అధికారులు ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళు విచారణ చేస్తారు. కాబట్టి ఆయన్ని సిట్ అధికారులు కేసు స్వాధీనం చేసుకున్న తర్వాత ఇండియాకి తీసుకొచ్చేందుకు సిట్ అధికారులు ప్రయత్నాలు చేసే అవకాశం కనిపిస్తున్నాయి. సిట్ అధికారులు పూర్తి స్థాయిలో కేసుని ఇన్వాల్వ్ అయ్యి విచారణ చేపట్టే వరకు జయచంద్రారెడ్డి తప్పించుకుని తినే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తా ఉన్నాయి. ప్రసన్న, సో మొత్తానికి చూసుకోవచ్చు ఇటు లిక్కర్ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న జయచంద్రారెడ్డి ఎక్కడ ఉన్నారు అనేది కూడా ఇప్పుడు తెలియరావట్లేదు. సో ప్రెసెంట్ అతనికి సంబంధించి కూడా ఎప్పుడైతే లిక్కర్ స్కామ్ ఘటన జరిగి 10 రోజులు అవుతున్నా కూడా ఇప్పటి వరకు అతనికి లుకౌట్ నోటీసులు కూడా జారీ చేయకపోవడంపై అయితే ఇటు పలు అనుమానాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి. ఇటు ఎక్సైజ్ అధికారులు ఆయనకు సహకరిస్తున్నట్లుగా కూడా జోరుగా అయితే ప్రచారం జరుగుతోంది.